మీ కరతాళ ధ్వనులే మా శిష్యురాలికి ప్రాణం. దయచేసి కరతాళ ధ్వనులు. తర్వాత దృశ్యం, ఎరుకసానిగా మారిన శ్రీనివాసుడు ఎరుకసాని వేషంలో ఆకాశరాజు ధరణీదేవి దంపతుల వద్దకు రావటం, ఒక పక్క ఓరచూపుతో పద్మావతిని చూస్తూనే మరో ప్రక్క భవిష్యత్తులో జరగబోయేదంతా ఆకాశరాజు ధరణీదేవులకి చెప్పడం, ఆ తర్వాత పద్మావతి చెవిలో రహస్యంగా తానే శ్రీనివాసునని చెప్పడం, పద్మావతి సిగ్గుపడి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ధరణీదేవి ఆకాశరాజులతో వకుళమాత రాబోతుందని ఆవిడతో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి పెళ్లి ఏర్పాట్లు చేసి వివాహ కార్యక్రమాలు మొదలుపెట్టమని ఆదేశిస్తూ నిష్క్రమిస్తుంది ఎరుకసాని. మరి ఎరుకసాని దృశ్యం చూద్దామా? కాలాలు లోకాలు ఎరుగు చీకట్లు ఏకమౌ మాంగాళ శక్తిన ఎరుక ఇంకు తెలుగున పుట్టు ఎరుకే ఇంకు చీకట్లున ఎరుకే కలలు తుది మొదలున ఎరుకే ఎన్నిదుర కుదురున ఎరుకే మనిషి కదలికలెన ఎరుకే లయతాళ భరతమే ఎరుకే ఇహనాలన ఎరుక తెడకుండా ఇగనేశ కాపాడు తండ్రి చెండాడు మా దుష్ట శక్తులను చెండి కొడుక వీరభద్ర కాశీ విశాలాచి కంచితమాక్షి సరస్వతి